మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు ఉన్నారు. కిషోర్ గారు, ఏంటి ఈ హంగామా, ఏంటి బల ప్రదర్శన చూపిస్తున్నారా? అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇది బల ప్రదర్శన కనిపిస్తుందా? 60 లక్షల మంది సభ్యులు మా వాళ్ళు, వాడు అరెస్ట్ చేసేవాడు చేసుకున్నాడు కావచ్చు, కానీ దానికి బల ప్రదర్శనకి ఏం సంబంధం ఉంటుంది? రాజ్యం అనుకునేది రాజ్యం చేసుకుంటుంది. కానీ మీరు చేస్తున్నటువంటిది అక్రమమైనది కాబట్టి పార్టీగా దాన్ని నిరసించాల్సినటువంటి లక్ష్యం మాకుంటుంది. కాబట్టి మా నిరసన తెలియజేయడం కోసం మా తెలంగాణ భవన్కి వచ్చి మా అధినాయకుని యొక్క కుమారుడైనటువంటి మా కార్యనిర్వాహక అధ్యక్షునికి మద్దతుగా మేము నిలబడ్డాం. ఇక్కడ అక్కడ ఈరా సింగ్ కేసుకు సంబంధించి హెచ్ఎండిఏ అనుమతులను ఉల్లంఘించారని చెప్పి మాట్లాడుతున్నారు. ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు, కేబినెట్ ఆమోదం జరపలేదు, ఇష్టం వచ్చినట్టు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి వాళ్ళు అభియోగాలు చేస్తున్నారు. ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ నుంచి లేకపోతే విచారణలో అడుగుతున్న ప్రశ్నలు. విచారణ కాదుగా జరిగేది, ఏసీబీ విచారణ కాదు. ఏసీబీలో అడిగింది కదా మనకు. కాంగ్రెస్ తల తెలియదు తోక తెలియదు అని చదివారు అసలు. ఎందుకంటే ఏ డబ్బులు ఎట్లా ట్రాన్స్ఫర్ చేయడానికి నియమ నిబంధనలు ఉంటాయి. దానికి సంబంధించి ఫైనాన్స్ నుంచి ప్రతిదానికి క్యాబినెట్ అప్రూవల్ అవసరం లేదు. నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన, నాకు కూడా తెలుసు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కొన్ని సంస్థలకు స్వయం ప్రతిపత్తి అధికారాలు ఉంటాయి. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి సంబంధించి ఒకటి ఉందనుకోండి, దానికి ఫైనాన్స్ అప్రూవల్ అవసరం లేదు, క్యాబినెట్ అప్రూవల్ అవసరం లేదు, వాళ్ళే తీర్మానం చేసుకుని ఖర్చు పెట్టవచ్చు. అట్లా హెచ్ఎండిఏ కూడా కొంత పరిధి ఉంటుంది. ఆ అమౌంట్ దాటినప్పుడు వీళ్ళు పర్మిషన్ తీసుకోలేదని వాళ్ళు అపవాదం మోపుతా ఉన్నారు. ఒకవేళ ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయనుకో, దానివల్ల ఏం జరిగింది? ఇప్పుడు నష్టం ఏం జరిగింది? నష్టం ఏం జరగలేదు కదా. హెచ్ఎండిఏ అనుమతుల ప్రకారం 2 కోట్ల కంటే ఎక్కువ నగదు బదిలీ అయితే పర్మిషన్ తీసుకోవాలి. ప్రొసీజర్ ల్యాబ్ జరిగినాయి, పర్మిషన్ తీసుకోకుండా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసారు. దానివల్ల జరిగినటువంటి నష్టం ఏంది అంటున్నా? నష్టం ఏం జరిగింది? ఈ ఫార్ములా రేసింగ్ జరిగితే నీకు లాభం కదా. 700 కోట్లు డైరెక్ట్ వచ్చినాయి కదా నీకు. దుర్వినియోగం చేశారని చెప్పి దుర్వినియోగం అంటే ఏంది అంటున్నా నేను. పర్మిషన్ లేకుండా విదేశీ కంపెనీలకు డబ్బులు ఇవ్వడం కదా. ఇచ్చినాక కంపెనీ కానీ ఉన్నాయి కదా. నువ్వు 7 వరకు కంపెనీ నా పైసలు నాకు లెటర్ రాసినావా, మెయిల్ చేసినావా? మరి చేయలే కదా. వాళ్ళకి నా దగ్గర ఉన్నాయి, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కదా. దుర్వినియోగం ఎక్కడది అంటున్నా? దాన్ని మిస్యూజ్ చేస్తే కదా దుర్వినియోగము. అక్కడ అమౌంట్ ఉన్నారా అంటే దుర్వినియోగం ఎక్కడిది? నేను చెప్పే లాజిక్ అదే. వీడి పైసలు రిటర్న్ తెచ్చుకోవాలనేటువంటి కోరిక లేదు, ఏదో ఒక వంకతోని సతాయించాలి. ఒకవేళ డబ్బులు రిటర్న్ అయినాయి అనుకో, డబ్బులు రిటర్న్ అయిన తర్వాత ఆమె చర్చ ఉండదండి. ఇప్పుడు ఒకవేళ 40 కోట్లు రిటర్న్ చేసిన ఒక కంపెనీ, ఆ కేసు మీద చర్చ ఉండదు. ప్రొసీజర్ ల్యాబ్స్ అయినా ఏదైనా అక్రమంగా ఎక్కడైనా ఖర్చు పెట్టినా దానికి జరిగేటువంటి శిక్ష ఏంటంటే అవినీతిని కట్టిస్తారు అంతే. దానికి శిక్ష లేసులు చేయబెట్టి ఉండవు. మొత్తానికి రద్దు చేశారు కదా ఈ రేస్కి సంబంధించిన కంపెనీని కూడా. ఇప్పుడు అదే అంటున్నా బ్రదర్, జరిగినటువంటి అగ్రిమెంట్ను రద్దు చేసుకున్నావు. రద్దు చేసుకున్నప్పుడు ఏం అడగాలి నువ్వు? అగ్రిమెంట్ రద్దు అయితే నా పైసలు నాకు ఇవ్వాలి కదా. ఎందుకంటే లేవు ఇయ్యాటి వరకు అంటున్నా నేను. నా పాయింట్ అదే. ఇప్పుడు ఆర్థిక శాఖ అనుమతి కూడా అవసరం లేదంటారు దీనికి? దేనికి అవసరం లేదు. ఆర్థిక శాఖ అనుమతి ప్రధానికి అవసరం లేదు కదా. హెచ్ఎండిఏ అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ. దానికి చైర్పర్సన్గా ముఖ్యమంత్రి గారు ఉంటారు కాబట్టి అమౌంట్ ఎక్కువ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వారు పర్మిషన్ తీసుకోవాల్సి ఉండే అన్నాడు. పర్మిషన్ తీసుకోలేదు. నీ అమౌంట్ రిటర్న్ తెచ్చుకో అంటున్నా. దానికి పంచాయతీకి 40 కోట్లు రెడీగా ఉన్నాయి కదా. ఆ పైసలు నీకు వచ్చేసి దుర్వినియోగం ఎక్కడిది? కానీ ఎందుకు రిటర్న్ అడుగుతలేవు అంటున్నా. నా ప్రశ్న అది. ఎందుకు అడుగుతలేవు అంటే అక్కడ ఉంటేనే ఇలా విచారించి వస్తుంది. అది రిటర్న్ వస్తే చర్చ లేదు. అది అక్కడనే పెట్టి విచారించి మానసిక సంతృప్తి పొంది సైకో రేవంత్ రెడ్డి ఆయన జైల్లో పెట్టారు కాబట్టి వీళ్ళని జైల్లో పెట్టి నేను సంతృప్తి పొందాలనేటువంటి లక్ష్యం కోసం చేస్తున్నాడు తప్ప అది కోడిగుడ్డల మీద ఈక వీకినట్టే ఉంటుంది. ఆ కేసు నిలబడేది కాదు. ఇప్పుడు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తారని చెప్పి బయట మాట్లాడుకుంటున్నారు. అరెస్ట్ చేస్తే మీరు అంతా రెడీగా ఉన్నారా? క్యాడర్ బయటకు వచ్చి ఏమైనా విధ్వంసం చేసే అవకాశాలు ఉన్నాయా? విధ్వంసం చేయడం, దిష్టి బొమ్మలు దగ్నం చేయడం అట్లాంటి విధ్వంసం చేయమని చెప్పినట్టుంది. నువ్వు దిష్టి బొమ్మలు దగ్నం చేయడం పెద్దగా జరుగుతున్నాయి. విధ్వంసం చేయలేదు కదా. మేము శాంతియుత తెలంగాణ సాధించిన వాళ్ళము, 10 మందికి ఆదర్శంగా ఉన్న వాళ్ళము, 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపించిన వాళ్ళము, చట్టానికి ఎప్పటికైనా సరే అనుకూలంగా ఉంటాము, గౌరవిస్తాము. నువ్వు 100 సార్లు పిలిచిన అవసరాన్ని కేసీఆర్ గారు చెప్పారు. నీకు దమ్ముంటే ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి, నువ్వు నేను ఇద్దరం లైవ్ టీవీలో కూర్చొని లై డిటెక్టర్ పరీక్ష చేయించుకుందాం సిద్ధమేనా అని అడిగిండు. దమ్ముంటే దాని గురించి అడుగురు రేవంత్ రెడ్డి వారు కానీ పోయి లై డిటెక్టర్ సిద్ధమేనా అని చెప్పేసి. గతంలో నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్, ఈ రేసింగ్ చర్చకు వస్తున్నాయి. కేసీఆర్ని నోటీసులు ఇచ్చారు, ఆయన కూడా విచారణకి వెళ్ళిండు. ఇప్పుడు ఇది ఏంటి? ఇవన్నీ చూస్తున్నారు. ఇవన్నీ ఏంటి అసలు? ఒక వర్షం బట్టి సంక్షేమ కార్యక్రమాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఏదో ఒక వంకతోని విచారణ పేరుతో కాలయాపన చేసుకుంటా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాం. అంతకుమించి ఏం లేదు. చివరిగా ఓవరాల్గా ఈ ఎపిసోడ్ గురించి ఏం చెప్తారు? ఏముండదు అంటుంటే ఏముండదు. సురక్షితంగా కేటీఆర్ గారు మళ్ళీ బయటకు వస్తారు. ఇంకా 100 సార్లు పిలిచినా పోతారు. నువ్వు రాజ్యాంగం ఉన్నావు కాబట్టి నీకుండే వెసులుబాటు ఫైనల్గా ఏంటంటే ఇందాక చెప్తే కదా, మానసిక సంతృప్తి పొందడం కోసం చేస్తే ఒక 2 రోజులు అరెస్ట్ చేస్తాం. అంతకుమించి పీకేది ఏం లేదు, అయ్యేది ఏం లేదు. 100 సార్లు జైలు 100 కేసులు పెట్టుకుని కొట్టలేని వాళ్ళమే జైలుకి గీలకు భయపడతారు. పిచ్చగొట్టడం కోసం అన్నిటికీ రెడీగా ఉన్నారు. ఆల్మోస్ట్ దేనికైనా సిద్ధంగా ఉంటాం కదా. ఉంటేనే ఉద్యమం చేస్తారు కదా. ప్రజలు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించమని అవకాశం ఇచ్చారు. ఆ పాత్ర పోషించాలి కదా. దాంట్లో ఎన్ని ఇబ్బందులు అయినా కూడా లఘుచర్ల ఘటన అయింది, పోయి కొట్లాడలేదా? వాళ్ళ తరఫున యూనివర్సిటీ ఘటన అయింది, పోయి కొట్లాడలేదా? రైతు బంధు ఇస్తలేమని చెప్తలేమా? రైతు బీమా ఇస్తామని చెప్తలేమా? ఫ్లైఓవర్ల విషయం మాట్లాడలేమా? హైదరాబాద్ని పరిస్థితిని మాట్లాడలేమా? ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రశ్నలు ఆగవు, నడుస్తూనే ఉంటాయి. ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా రన్ అవుతుంది కానీ పులి స్టాప్ ఆడట్లే. ఈ రేసింగ్ ఎప్పుడు పడుతుంది? పులి స్టాప్ ఉంటుందా? రాజకీయమే చేస్తుంది కదా వాడు. రాజకీయాలకు పులి స్టాప్ ఉండదు కాబట్టి ఈ రేసింగ్ మీద నడుస్తూనే ఉంటుంది. నడిపియని టైం పాస్ అయిందాక నడిపిస్తాం. నడిపియని ఏం పోయేది. పద్మా దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు నాతో పాటు. మేడం,
ఫార్ములా ఈ రేస్ కేసు విషయం ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా రన్ అవుతా ఉంది, పులి స్టాప్ పడట్లేదు. విచారణకు హాజరైన కేటీఆర్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏం చెప్తారు? కక్ష సాధింపు చర్యలు అనేది కొనసాగుతూ ఉన్నాయి. రేవంత్ పరిపాలన ఎట్లా ఉందంటే ప్రజా ప్రయోజనాల గురించి ఆలోచించట్లేదు. కేవలం ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలు చేయడం, నోటీసులు ఇవ్వడం, జరిగిందిగా ఊహించుకోవడం తప్ప ఆయనకు మరి పరిపాలన మీద అవగాహన అయితే లేదు. ఓవైపు రైతులు గోడున ఏడుస్తూ ఉన్నారు, రైతు భరోసా గురించి ఇబ్బంది పడుతున్నారు, కరెంటు కష్టాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇబ్బందుల గురించి మాట్లాడకుండా ఓన్లీ కేవలం ఎక్కడ జరగని అవినీతిని గురించి మరి ఆయన అక్కడ అవినీతే లేదు. ఈ ఫార్ములా రేస్ అనేది క్లియర్గా ఉంది. హెచ్ఎండి అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ఆ సంస్థకున్న మంత్రి గారు దాన్ని బ్యాంక్ టు బ్యాంక్ వెళ్ళినాయి. అక్కడ ఒక పైసా కూడా అవినీతినే జరగలేదు. కేసు ఎడికలు వచ్చిందో అర్థం కాలేదు. అది అవినీతి నిరోధక శాఖ వాళ్ళు ఎట్లా అంటే కేసు పెట్టడం అనేది అవినీతి జరిగినప్పుడైతే బ్యాంక్ టు బ్యాంక్ డబ్బులు వెళ్ళినాయి కాబట్టి అక్కడ స్వయం ప్రతిపత్తి గల సంస్థ హెచ్ఎండిఏ, దానికి మంత్రిగా ఉన్నారు కాబట్టి వారి హయాంలో అది రిలీజ్ చేయడం జరిగింది. దానికి అంటే ఈ ఫార్ములా ఈ రేస్ అనేది నిజంగా కూడా అది తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని పెంచే విధంగా ఇక్కడ జరగడం వల్ల అంటే దేశాల్లో జరిగే ఈ ఫార్ములా ఈ రేసు తెలంగాణలో జరిగితే బాగుంటుంది. ఇక్కడ అది కనుక సంస్థ కనుక కంటిన్యూ అయితే మనకు కొంతమంది యువకులకు కూడా ఉద్యోగాలు వస్తాయనే ఒక మంచి దానికోసం తీసుకొచ్చిన దాని ద్వారా ఫార్ములా ఈ రేస్ ఇక్కడ జరుగుతుందంటే మనకు కొన్ని సంస్థలు కొన్ని కంపెనీస్ వస్తాయి కాబట్టి దాని ద్వారా ఇండస్ట్రీస్ వస్తాయి, కంపెనీస్ వస్తాయి, ఐటీ డెవలప్ అవుతుంది. ఇట్లాంటి వాటి కోసం మన గౌరవ కేటీఆర్ గారు ఆలోచించడం జరిగింది. ఏం లేదండి, ఇక్కడ నోటీసులు ఇవ్వడం, మొన్న కేసీఆర్ గారికి ఇవ్వడం, మొన్న హరీష్ రావు గారికి ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా జరుగుతూ ఉంది. కేవలం అక్కడ అవినీతి లేకపోయినా అవినీతి నిరోధక శాఖకి ఇవ్వడం, వాళ్ళను ఇదేదో నిజంగానే సిరీస్ లాగా ఊక పిలవడం, అన్ని సమాధానాలు చెప్పినప్పటికీ కూడా పోయినప్పుడల్లా సమాధానాలు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. ప్రతిదానికి సమాధానం ఉంది, ప్రతిదానికి ఒక వీళ్ళు ఓపికతోని సమాధానం చెప్పినప్పుడు కూడా ఒక కక్ష సాధింపు చర్య అనేది జరుగుతుంది. హెచ్ఎండిఏ నిబంధనలు ఉల్లంఘించారు, కేబినెట్ ఆమోదం లేదు, ఆర్థిక శాఖ అనుమతి లేదు, 2 కోట్ల కంటే ఎక్కువ మనీ ట్రాన్స్ఫర్ చేస్తే ఖచ్చితంగా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి, ఇవన్నీ ఉల్లంఘించారని చెప్తున్నారు. ఓకే, అక్కడ అవినీతి ఎక్కడుంది? ఉల్లంఘనలు వేరు, అవినీతి వేరు. అక్కడ హెచ్ఎండిఏ అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ఆ సంస్థకు ఏదైనా చేసే హక్కు ఉంటుంది. స్వయం ప్రతిపత్తి అంటేనే దాని క్యాబినెట్ అవన్నీ అవసరమని మేము అనుకోం. స్వయం ప్రతిపత్తి గల సంస్థ బ్యాంక్ టు బ్యాంక్ ఈ ఫార్ములా ఈ రేస్ గురించి రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, అప్పుడున్న కేటీఆర్ గారు కావచ్చు. దానికి అవినీతి ఎక్కడుందండి? అవినీతి అని చెప్పేసి ఒక సాకు పెట్టేసి ఇన్నిసార్లు పిలిచి దాన్ని ఇబ్బంది పెట్టే రకంగా కక్ష సాధింపు చర్యనే జరుగుతుంది తప్ప అక్కడ అవినీతే లేదు. అవినీతి లేనప్పుడు కేసు ఎడికలు వస్తుంది. ఫస్ట్ ప్రశ్న అది అదే, అవినీతి లేదు, కేసు ఎందుకు పెట్టుడు? అరెస్ట్ చేస్తే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి? మీ పార్టీ నుంచి ఎట్లాంటి కాదు, నిజంగా కూడా ప్రజలు కానీ మేము కానీ వాళ్ళ కక్ష సాధింపు చర్యలుగా భావిస్తూ ఉన్నాం ఇవి. కాబట్టి వాళ్ళు దేనికైనా ఇబ్బంది పెట్టే రకంగా చేసినప్పటికీ కూడా ఉద్యమాలలో ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యి జైలుకు పోయిన వాళ్ళము. మాకు కేసులు ఈ అరెస్టులు కొత్త కాదు. మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల కోసం పోరాటం చేస్తాం. అంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. కేటీఆర్ గారు మరి ప్రతి అంశాన్ని, ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటున్న దాన్ని వారిని క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి ఇతను ఇబ్బంది పెట్టే విధంగానే కక్ష సాధింపు జరుగుతుంది. ప్రజలు గమనిస్తున్నారు. డెఫినెట్గా ప్రజలు సమాధానం చెప్తాం. మేము కూడా తప్పకుండా వాటిని ఉద్యమాలలో జరిగిన అరెస్ట్లో మేము అరెస్టులు చేసినాం, ప్రాణాలు కూడా తెగించి కొట్లాడిన సంఘటన మీకు అందరు కూడా తెలుసు. కాబట్టి వీటన్నిటికీ మేమేం తాటాకు చప్పుళ్ళకు బెదరేటోళ్ళం కాదు, బెదరపడం. డెఫినెట్గా రేపు నిప్పులాగా బయటకు వస్తాం, ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటాం.